నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు భారతదేశం మాతృమూర్తికి ఎంతో గౌరవం ఉంది మాతృదేవోభవ అని స్త్రీలను గొప్పగా పొగుడుతారు పురుషులతో సగభాగము అని అంటారు అని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తెలిపారు అంతర్జాతీయ మహిళల దినోత్సవం పురస్కరించుకొని దేవకథల నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఆమె నివాసంలో విలేకరుల సమావేశంలో చైర్పర్సన్స్ మాట్లాడుతూ స్త్రీలకు అన్ని రంగాలలో ముందుకు తీసుకొని వెళ్ళినప్పుడే మహిళల దినోత్సవం విలువ ఉంటుందని అన్నారు సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే స్త్రీ గురించి గొప్పగా చెప్తున్నారు అన్నింటిలో సగభాగం అంటున్నారు అవి కేవలం మాటల్లోనే ఉంది చేతల్లో లేదు నిజంగా చెప్పాలంటే స్త్రీ లేకపోతే సృష్టి లేదు అది అందరికీ తెలుసు కానీ స్త్రీకి ఎంతవరకు గౌరవిస్తున్నారు ప్రతి మగవాడు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మహాత్మా గాంధీ ఏమన్నారు నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ నిర్భయంగా అర్ధరాత్రి 12 గంటలకు కూడా బయట తిరిగేటట్టున్నప్పుడే నిజమైన స్వరాజ్యం వచ్చినట్టు ఒకసారి మనం అందరూ ఆలోచన చేసుకుందాం నిజంగా అటువంటి పరిస్థితి మన దేశంలో ఉందా చెప్పాలంటే పురాణాలు చూస్తే సీతారాములు అంటారు తర్వాత లక్ష్మీనారాయణులు అంటారు అంతా కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తారు వేదకాలంలో మహిళలకి మంచిగా వాళ్ళకి అప్పుడు గౌరవం ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజంలో మహిళలకి గౌరవం లేదు ఏ రంగం చూసుకున్నా మహిళల్ని వాడుకుంటున్నారు కానీ మహిళలకైతే మనము ఆశించినంత ఏ విషయంలోనూ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు మాతృదేవోభవ అంటారు కానీ అక్కడ ఎక్కడుంది అసలు మహిళలు స్త్రీ సమాజంలో అంటే విలువ లేకుండా అయిపోయింది ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి అతివల మీద ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎవరన్నా నిజంగా అటువంటి పనులు చేసే వాళ్ళకి వాళ్ళు కరెక్ట్గా శిక్ష ఇస్తే ఇది కాదు కానీ పైనుంచి కింద వరకు పురుషులు ఏమంటున్నారు తప్పులు చేస్తారు వాళ్ళు మళ్ళీ బెయిల్ తీసుకున్నారు బయటకు వస్తున్నారు అది కాదు కదా అలాగైతే ఈ సమాజాన్ని ఎవరూ బాగు చేయలేరు మహిళా దినోత్సవం సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఒకటే మహిళల్ని గౌరవించండి ఎక్కడ స్త్రీ నిజంగా సంతోషంగా ఉంటుందో అక్కడ నిజంగానే దేవతలు వేధిస్తారు అంటారు కానీ ఇక్కడ స్త్రీ భారతదేశంలో మాత్రం గౌరవం స్త్రీకి గౌరవం లేదు మహిళకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు మాటల్లోనే తప్ప చేతుల్లో లేదు నవోటల్ హైటెక్ సిటీలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మున్సిపాలిటీ నుండి మెహ్మా ఆర్పీ చేయూత ఫౌండేషన్ ఎన్జిఓ అభేదా బాను అందుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగిల్ ఉమెన్ గా ఉండి మహిళల సంఘాల స్త్రీనిధి బ్యాంక్ లింకే సహకారంతో వ్యాపారం ప్రారంభించింది అభివృద్ధి పథకంలో ముందుకు వెళుతూ చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్లు శిక్షణ అన్నదానం మరియు కోవిడ్లలో క్వారంటైన్ లో ఉన్న వారికి ఉచిత మందులు పంపిణీ మరియు పండ్ల పంపిణీ మరియు అన్నదానం మరియు కూరగాయల పంపిణీ పేదవాళ్లకు కావలసిన దుప్పట్లు మరియు ఆహార పదార్థాలు మరియు ఇతర సామాజిక కార్యక్రమాలు చేస్తున్నందుకు గుర్తింపుగా మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు Our story began with the single scene that was founded in 2005 by Shri Radha Krishnamurti in a quick stuff called Tenali in Andhra Pradesh. And the good father, he nurtured your fledgling business with love, attention and care. Naturally, the plant grew and flourished. But when the Shri Krishnamurti built, a Hindu garden grew in size and in stature. It supplied high-quality Urda in 50-kilogram bags to the wholesale market. Sri Krishnamurti's ability, vision and drive were passed on to the next generation.
His son, Shri Munagala Ghanshyam Prasad, continued his good work and our growth accelerated. The response to denying the Voices quality Vrindavan was overwhelming, and Shri Shyam Prasad capitalized on it. మహిళా దినోత్సవ సందర్భంగా మీర్పేట్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు 27 వార్డ్ శ్రీలా హిల్స్ కాలనీ పద్మశ్రీ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె చేసిన సేవలు మరియు నిరుపేదలు అనుకున్న సేవలు ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. నేను ఎలలేని సేవలు చేసినందుకే ఇలా మా పార్టీ నన్ను గుర్తించి మరియు కరోనా టైంలో ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉండి మరియు వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ ప్రతి ఒక్కటి హాస్పిటల్ కానీ ఏదానికైనా నేను ముందుండి ప్రతి ఒక్కరికి సేవలు ఎలలేని సేవలు చేసిన. అందుకే ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించి మరి మన మీర్పేట్ కార్పొరేషన్ల అధ్యక్షురాలు పదవి ఇచ్చిర్రు. మరియు ముందస్తు మన మహిళా దినోత్సవం మన తెలంగాణ ప్రజల మహిళలకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరియు ఈ మీర్పేట్ కార్పొరేషన్లో ప్రతి ఒక్క మహిళ కానీ అందరూ ప్రతి స్థాయిలో ప్రతి రంగంలో ముందుకు రావాలని ప్రతి మహిళకు నేను ఇచ్చే సలహా, ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే ఏమి తెలియదు మనకు. ప్రతి ఒక్కరూ ఏదానికైనా సరే ముందుండి ప్రతి ఒక్క మహిళ ఏ రంగంలో అయినా కానీ ముందు స్థాయికి రావాలని మా మహిళలందరూ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఏ మహిళ అయినా మనం ప్రతి పనిలో కానీ ఈమెకు సాధ్యం కానిది ఏం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు భార్య స్వర్గీయ నామన కృష్ణవేణి, కుమార్ డాక్టర్ వినోద్, కోడలు డాక్టర్ శృతి సౌజన్యంతో నామన ఫౌండేషన్ ను ప్రారంభించడమైంది. నామన రాంబాబు గారి కుమారుడు డాక్టర్ వినోద్ యుఎస్ఏలో డిఎం కార్డియాలజిస్ట్, కోడలు డాక్టర్ శృతి ఎండీగా పనిచేస్తున్నారు. వారు పుట్టిన మాతృభూమి రుణం తీర్చుకోవడానికి పేదలకు విద్య, వైద్య మౌలిక సదుపాయాలను కల్పించడానికి సంకల్పించి నామన ఫౌండేషన్ ను స్థాపించడం జరిగింది. ఈ రోజు నామన ఫౌండేషన్ ద్వారా స్వర్గీయ నామన కృష్ణవేణి జ్ఞాపకార్థం పళ్ళు, నూతన వస్త్రాలను నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. నాకు ఈసారి నెక్స్ట్ టైం మీకు చెప్తాను ఏదో ఫోటో కాదు ఒకసారి నాన్నయ్య మీరిద్దరు రండి పోనీ ముగ్గురు ఉండండి రండి బావా మీరంటుండండి బావాయ్ బావా 5 లక్షలు ఇయ్యి డొనేషన్. ఇంకా ఉన్నారు ఇచ్చేయండి. నేను ఒకటి ఇస్తాను తీయమ్మా. నేను ఒక్కటి అది వీడియో అదే ఫోటో పెట్టాలండి. ఫోటో కింద ఉంది కదా వీడియో చూడు. కానీ మీరు వచ్చేస్తున్నారేంటి? ఎవరు తీసాను కదా ఇచ్చాను పర్లేదండి. అయ్యయ్యో ఇదిగో పార్లమెంట్ లో పాస్ అయిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, అప్పుడే బీసీ మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఐక్య వేదికగా మహిళా అధ్యక్షురాలు కరుణాశ్రీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ మహిళా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. అంతేకాకుండా బీసీ మహిళల గురించి హాస్టల్ కట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, హాస్టల్ పిల్లలకు మంచి భోజనం పెట్టాలని కరుణాశ్రీ చాలా రోజులుగా పోరాడుతుంది.
ఈ సందర్భంగా మీ అందరికి తెలవాలి, మహిళల గురించి మహిళా వివక్ష ఉంది దేశంలో. ఈ దేశంలో మహిళా వివక్షత, కుల వివక్షత ఉన్నాయి. ఇవి నిర్మూలించాలంటే తప్పనిసరిగా మీరు అందరూ విజృంభించాలి, పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒకప్పుడు మహిళలకు ఎలాంటి హక్కులు లేవు. మేమందరం వచ్చి రిజర్వేషన్లు పెట్టించాం. ఉద్యోగాలలో, విద్యా సంస్థల్లో, చదువులో, అధిక గవర్నమెంట్ జాబ్లలో రిజర్వేషన్లు పెట్టించాం. ఈరోజు ఎక్కడ టీచర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అంతా కూడా మహిళలు ఉంటున్నారు. అదేవిధంగా మహిళలకు మహిళా బిల్లు పెట్టాలని పార్లమెంట్ లో పెట్టించినాం. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు ఇంకా అన్నిట్లోపల మహిళలకు 50% కోటా ఇవ్వాలని పోరాడితే 33% కోటా ఇచ్చారు. అయితే ఈ రోజు మహిళలు కూడా ముందుకు వచ్చి అవి అందుకోవాలి. అయితే మహిళా బిల్లు కేవలం రాజకీయాలకే పరిమితం కావద్దు. ఇప్పుడు మనతో ఉద్యోగాలు ఉన్నాయి, వేరే రాష్ట్రాలలో లేవు. దేశమంతటా, కేంద్రంలో, దేశంలోని అన్ని రాష్ట్రాలలో మహిళా బిల్లులో ఉద్యోగాలను చేర్చాలి. మెడికల్ కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి 50% కోటా ఇవ్వాలని ఈ దినోత్సవ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కేంద్ర పోలీసుల బలగాలు చేరుకున్నాయి. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు దళాలు, జిల్లా పోలీసులు సమన్వయంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ పేర్కొన్నారు. రావులపాలెంలోను, మరొక కంపెనీని మండపేటలోను ప్రజెంట్ స్టే చేయడం జరిగింది. మరికొన్ని కంపెనీల బలగాలు రాబోయే రోజుల్లో రానున్నాయి. ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి ఆధారంగా చేసుకుని దీనికి సంబంధించి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లో భాగంగా వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో పర్యటనలు చేయడం, వివిధ రకాలైనటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ కావడం, దీని ద్వారా పూర్తి స్థాయిలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకి పూర్తిస్థాయి టోన్ ని సెట్ చేసే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించి మొట్టమొదట ఈ రోజు మండపేట టౌన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి పూర్తిగా ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఈ కంపెనీ బలగాలు వివిధ రకాలైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ని కంటిన్యూ చేస్తూ వస్తాయి. ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం వద్ద అనుమానిత ఐచర్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు. వాహనంలో ఎర్రచందనం తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తామని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర పరిశ్రమలో షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ కమిటీ రైతులు అధికారులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతుల సలహాలు, సూచనలు విన్న మంత్రి ఫ్యాక్టరీ ప్రారంభించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభోత్సవం చేయాలని ప్రభుత్వ పరంగా కమిటీ సభ్యులతో పాటు అధికారులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, రైతు సంఘాలు, అదేవిధంగా మరి రైతులు అందరూ కూడా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు మెట్పల్లి కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించి ముత్యంపేటలో జరిగిన ఈ రైతులకు సంబంధించిన మీటింగ్లో అనేక మంది రైతు సోదరులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజెప్పారు. మేము రాబోయే కాలంలో సాగును పెంచుతాము, సాగు విస్తీర్ణత పెంచి ఈరోజు దానికి కావాల్సిన అంశాలను కూడా మేము తప్పకుండా చేస్తామని రైతుల పక్షాన వారు చెప్పడం జరిగింది. మేము కోరిన వారి సహకారాన్ని ఈరోజు 35 మెట్రిక్ టన్నులకు సంబంధించిన ప్రతి ఎకరానికి వచ్చే సాగుని 60 నుంచి 70 మెట్రిక్ టన్నులు వచ్చే కార్యాచరణ తీసుకుంటే బాగుంటుందని, దానికి వ్యవసాయ అధికారులతోని, వ్యవసాయ డిపార్ట్మెంట్లతోని అనుసంధానం చేసి మరి దానికి సంబంధించిన సీడును ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా రైతులకు అందజేయాలని కూడా ఆలోచన చేస్తాం. దాని విషయంలో కూడా చేసుకొని రాబోయే కాలంలో కేవలం ఈ చక్కెర కర్మాగారంతో పాటు ఇక్కడ కావాల్సిన ఇంకా విలువ ఆధారిత పరిశ్రమ దీనికి సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ రైతులకు లాభదాయకంగా
ఒక పరంగా వారు పండించిన పంటకు లాభం రావాలి. ఈరోజు చక్కెర ఫ్యాక్టరీ కూడా లాభంగా నడుస్తూనే ఇవి రెండు సైమల్టేనియస్గా పక్కపక్కనే కరెక్ట్ నడుస్తూ ఉంటే ఫ్యాక్టరీ ముందుకు నడుస్తుంది. ఆ కార్యక్రమం ఆ కార్యాచరణ ఈ ప్రభుత్వం తీసుకున్నప్పుడు వారి సహకారాన్ని కోరినాం, వారి అభిప్రాయాలను తీసుకున్నాం. మా అధికారులు పూర్తి స్థాయిలో వారు చెప్పిన అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా సమీక్ష చేసుకుంటారు, బేరీజ్ చేసుకుంటారు, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మళ్ళీ తిరిగి ప్రజల వద్దకు వస్తాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం పేరంపేటలో సిఐఎఫ్ సిబ్బందితో కవాతుల్లో పాల్గొన్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ జ్యోతిబాస్ సమస్యాత్మక గ్రామాల్లో ప్రశాంత ఎన్నికలు జరిగేందుకు కవాతు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నమస్కారం, నేను రవిచంద్ర, జంగారెడ్డిగూడెం డిఎస్పీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు వచ్చినటువంటి సెంట్రల్ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ఫోర్స్ మన దగ్గర ఉంది. ఎలక్షన్ సందర్భంగా వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళని తీసుకొని మనకు ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాల్లో మార్చ్ ఫాస్ట్ అనేది చేయించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ వల్ల మనం ఇప్పుడు పెరంపేట అలాగే పంగిడిగూడెం ఈ రెండు గ్రామాలు కూడా ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ చేయించడం జరుగుతుంది. దీనివల్ల మనం ఉన్నటువంటి ఫోర్స్ని వాళ్ళకి ప్రజలకు చూపించి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరిగేందుగా వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఈ మార్చ్ ఫాస్ట్ అండి. థ్యాంక్ యూ. మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకున్న కొత్తపేట ఓం శాంతి ఆధ్వర్యంలో రామాలయం ఎదురుగా ఉన్న ఓం శాంతి భవన్ లో జరిగిన శివలింగ దివ్య దర్శన కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు పాల్గొన్నారు. కొందరు కష్టాలకు భయపడి పారిపోతే మరికొందరు కష్టాలను ఎదుర్కొని మరింత బలవంతులుగా మారతారు. తమ కుటుంబ పోషణ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. కాన్పూర్ కు చెందిన రాధా శర్మ అనే మహిళ ఒంటరిగా కష్టాలను అధిగమించి ధైర్యంగా జీవన పోరాటం చేస్తోంది. ఆమె జీవిత కథ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కాన్పూర్ ప్రజలు ఆమెను స్కూటీ దీది అని ముద్దుగా పిలుచుకుంటారు. రాధా శర్మ భర్త కరోనా సమయంలో మరణించారు. దీంతో ఆమె నిస్సహాయకంగా మిగిలిపోయింది. కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. పిల్లలను చదివించడం, వారిని పోషించడం వంటి బాధ్యతలు ఆమె మీద పడ్డాయి. అప్పటి వరకు ఇంటికే పరిమితమైన రాధ ధైర్యంగా ముందడుగు వేసింది. ఓ స్కూటీ తీసుకొని దానిని షాప్ గా మార్చింది. రోడ్డు పక్కన స్కూటీ పార్క్ చేసి మ్యాగీ, ఆమ్లెట్, శాండ్విచ్లు తయారు చేసి అమ్ముతూ కుటుంబాన్ని నడిపిస్తోంది. दोस्तों, जब जीवन में कुछ करने का जज्बा होता है ना, तो सहूलियत नहीं देखी जाती। और ऐसी ही कहानी है स्कूटी वाली दीदी की, यानी राधा शर्मा। राधा शर्मा के पति की मौत कोविड के समय में हो गई थी। उनके 2 बच्चे हैं और पूरा जीवन चलाना था और साथ में घर भी। जब कोई रास्ता नहीं समझ में आया और जो खुद की नौकरी थी वो भी कोविड के समय में चली गई, तो फिर उन्होंने तय किया कि अब वो कुछ भी करके अपने परिवार का पेट जरूर पालेंगी। उन्होंने अपनी स्कूटी निकाली, उसी पे स्टोव रखा, उसी पे उन्होंने अब एक मैगी सेंटर शुरू कर दिया है। इसी स्कूटी से राधा शर्मा हमेशा जाती हैं, घर से निकलती हैं, सड़क के किनारे लगाती हैं और फिर उस पे ऑमलेट और मैगी ये बेचती हैं। इनके लिए 1 लाइक, सैल्यूट और सब्सक्राइब तो बनता ही है। अगर आप इनकी मदद करना चाहें तो जरूर बताइएगा।